వెల్కమ్ టు ఉదయం న్యూస్. రెంటచింతల మండలంలోని సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తం సమ్మెలో భాగంగా ఈ రోజు బస్టాండ్ సెంటర్ల వద్ద మానవహారం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి తిక్కా నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ కార్మిక వర్గం త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడలను గత నవంబర్ 2025లో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకువచ్చింది. కార్మికులకు ఉన్న కొన్ని ముఖ్యమైన హక్కులను ఈ 4 కోర్సుల్లో రద్దు చేశారు. అందుకే దేశంలోని అన్ని కార్మికుల సంఘాలు వీటి రద్దుకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రెంటచింతల మండలంలో మానవహారం ర్యాలీ నిర్వహించడం జరిగింది. పాత కార్మిక 29 చట్టాలు అమలు చేయాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటిఈ నాయకులు ఉదార నాగేశ్వరరావు, బుట్ట మారేదాస్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. కార్మికులు రాబోయే రోజుల్లో 4 కోడులు చట్టాన్ని తీసుకొచ్చి ఆ కోడులు వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. కార్మిక వ్యతిరేకమైన చట్టాలను కార్మికులు వ్యతిరేకిస్తూ ఆయా మండలాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు అలాగనే చేయాల్సి వస్తున్న పరిస్థితి మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్మికుడు 12 గంటల పనిదినాన్ని కూడా దీంట్లో తీసుకొచ్చారు. 12 గంటలు ప్రతి ఒక్క కార్మికుడు పనిచేయాలని ఈ చట్టం తెలియజేస్తుంది. అలాగనే కార్మికుడికి ఏదైనా ప్రమాదం జరిగితే కార్మిక బీమాలు ఉండవంట. అలాగే కార్మికుడు ఆ ప్రాంతంలో ఆ వ్యవస్థలో పనిచేస్తూ మరణించిన అతని కుటుంబానికి కనీసమైన ప్రభుత్వ పరంగా ఇటువంటి సహాయ సహకారాలు కూడా అందవని ఈ కార్మిక చట్టంలో ఉంది. ఈ లేబర్ కోడ్ 4 లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ మనం అందరం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన కోరుచున్నాం. కార్మికుల 4 కోడ్ చట్టాలను రద్దు చేయాలి. కార్మికుల 4 కోడ్ చట్టాలను అమలు చేయాలి. పాత లేబర్ కోడ్ చట్టాన్ని అమలు చేయాలి. కార్మిక పాత చట్టాలను అమలు చేయాలి. పాత కోడ్ చట్టాలను వర్ధిల్లాలి. సిఐటియు 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 అమలు చేయాలి. పాత కార్మిక చట్టాలను అమలు చేయాలి. పాత కార్మిక చట్టాలను రద్దు చేయాలి. 4 కోడ్ పాత కొత్త చట్టాలను రద్దు చేయాలి. కొత్త 4 కోడ్ చట్టాలను వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత ఇవ్వాలి.